ముందుగా దేవాతి దేవునికి నా స్తుతులు స్తోత్రాలు. పాస్టర్ గారికి, సంఘస్థులకి, మీకు అందరికీ నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన ఒకటి చేసుకుంటాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించేటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు పాదాలకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా తండ్రి, ఇంతవరకు నీ సంధిలో నన్ను నిలిచిన విధానానికై నీ స్తుతులు స్తోత్రాలు నాయన. అర్హత లేని నన్ను ప్రభువా నీ సన్నిధిలో చేరి నీ చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నాయన నీ బిడ్డలతో పంచుకునే యోగ్యతను ధన్యతను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. ఎల్లవేళలా నా ప్రభువా నువ్వు చేసిన మేలు చెప్పుకునే యోగ్యతను నాకు దయచేయమని నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. నేనైతే నా జీవితాన్ని ఈ విధంగా ఈ ఉన్నతమైన స్థితిలో నేను ఉంటానని నేను అనుకోలేదు. నా దేవుడు నాకింతటి జీవితాన్ని దయచేసిన దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. నేను దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, నేను ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే దేవుడు నా పట్ల చేసిన ఆశ్చర్యక్రియలు ఎన్నో ఇన్ని కాదు. దేవుడు నా జీవితంలో నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నానంటే నాకు చేసిన దేవుడు, నాకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన నా దేవుడికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఈ మధ్య 1వ తేదీ అంటే 30వ తేదీ నైటు, 30వ తేదీ కాదు 30వ తేదీను శనివారం రోజు పెన్షన్ అంటే 1వ తేదీ పెన్షన్లు ఇవ్వాలి. అవి మా డ్యూటీ మాది కాకపోయినా ఈ ప్రభుత్వం ఏంటంటే టీడీపీ వచ్చింది కదా, టీడీపీ ప్రభుత్వం ఏఎన్ఎంస్కి కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేది ఇచ్చారు. నాకైతే 4,57,000 పెన్షన్ నాకు ఇచ్చారు, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ రోజు అమౌంట్ 4,00,000 శనివారమే తీసుకొచ్చి ఇచ్చేసాం. ఆదివారం సెలవు 31 సోమవారం వస్తుంది. సోమవారం ఉదయం 6 గంటలకల్లా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి శనివారం రోజు సాయంత్రమే నాకు డబ్బులు ఇచ్చేశారు. ఆ డబ్బులు తీసుకొని వచ్చాను. తర్వాత నేను ఎప్పుడు ఇట్లా డబ్బులు పంచడం అంటే నాకు చాలా భయం. నోట్లు లెక్కేయడంలో మిస్ అయిపోతాయని నాకు చాలా భయం. ఎట్లా దేవుడా, నేను డబ్బులు పంచలేదు ఎప్పుడు. నా డ్యూటీ ఏంది ఇంజక్షన్ వేసుకోవడం, విలేజ్లో ఏదన్నా పని చేసుకోవడం, అంతేగాని డబ్బుల విషయం నాకు తెలియదు. దేవుడా నేను ఎట్లా చేయాలి, 4,00,000 నేను ఎలా పెంచాలి, నేను ఒక్కదాన్నే తంబేసుకోవాలి, ప్లస్ ఫోన్లో చూసుకోవాలి, ఫోన్లో తంబేపించుకోవాలి. లిస్ట్ ఇచ్చారు, లిస్ట్లో వాళ్ళు సైన్ చేయించుకోవాలి, నేను సైన్ చేసి ఒక రిసిప్ట్ ఇవ్వాలి. ఇన్ని పనులు ఉన్నాయి. ఎట్ట చేయాలి నాయన, నేను 4,00,000 డబ్బులు, నా జీతం కూడా ఒక 2-3 పింఛన్లు తప్పిపోయినా కూడా నా జీతం అయిపోద్ది. నేను ఎట్ట ఇవ్వాలయ్యా దేవుడా, నాకు ఈ పని ఎందుకు ఇచ్చాడు అని చెప్పి నేను చాలా నొసుక్కున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు మొన్న 7,000 ఇచ్చారు కదా ఈ నెల పెన్షను. 7,000గా లెక్క పెట్టి అవన్నీ ఒక రబ్బర్లు వేసుకోమని చెప్పి మా గ్రూప్లో షేర్ చేస్తున్నారు. ముందుగానే అన్నీ 7,000, 6,000 అట్లాగే డివైడ్ చేసుకొని రబ్బర్లు వేసి పెట్టేసుకుంటే ఈజీగా ఇవ్వచ్చు అని. ఈ ఐడియా బాగుందని చెప్పి ఏం చేశాను, నేను కూడా రబ్బర్లు వేసేసి 7,000కి రబ్బర్లు వేసి 6,000 పెన్షన్ ఉంది వికలాంగులది. అభయస్థ పెన్షన్ ఒక 500 ఉంది. ఒక 500 పెన్షన్ ఒకటి, 6,000 పెన్షన్ 4 వచ్చాయి. పోతే 57 పెన్షన్లు నేను పంచాలి. 4 1 5 పోతే ఇంకెన్ని ఉన్నాయి, 52 ఉన్నాయి 7,000 పెన్షన్లు. అవి డివైడ్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకున్నా. డివైడ్ చేసుకున్నాను. తర్వాత ఆ రోజు ఆదివారం రోజు సాయంత్రం 7 గంటలప్పుడు 7-8 అప్పుడు నేనేం చేశానంటే, అట్టకుంది మాకు సైడ్గా అవతల ఇంట్లో. సరే ఆ అట్టకు మీద బ్యాగ్ ఉంది, ఈ డబ్బులు పెట్టుకోవడానికి అమౌంట్ పెట్టుకోవడానికి బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఫ్యాన్ వేసిన తర్వాత ఆ బ్యాగ్ తీసుకోవాలి. నేనేం చేశాను, ఫ్యాన్ ఆపకుండా ఆ బ్యాగ్ తీసుకొని చెయ్యి తగలదులే అని చెప్పేసి ఆ అట్టక మీద బ్యాగ్ తీసుకోవడంలో నా చెయ్యి ఫ్యాన్ తగిలిపోయింది. నా చెయ్యి 2 వేళ్ళు, ఈ 3 వేలు ఎగిరిపోవాల్సింది ఆ ఫ్యాన్ తగలడం. దేవుడు నా చెయ్యి కట్ అవ్వకుండా చిన్న గాయం, ఈ 2 ఏళ్ళకి కొంచెం గాయం అయ్యి, ఉదయం లేసి నేను డబ్బులు కూడా ఎట్లా లెక్క పెట్టించున్నా, తమ్ము ఎట్లా వేయించుకోన్నా, ఖచ్చితంగా నాకు ఎక్స్క్యూజ్ చేయరు అసలు. 1వ తేదీ నేను ఖచ్చితంగా డ్యూటీ పోవాల్సిందే. నాకు ఎంత బాగలేకపోయినా
ఆ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి సెలవు ఇవ్వరు, ఖచ్చితంగా 6 గంటకల్లా పోవాలి డ్యూటీకి. అట్లాంటిది దేవుడు నా 3000 కట్టు కాకుండా కొంచెం గాయమయ్యి, ఇదిగో ఇక్కడ గాయమయ్యి, చిన్నపాటి గాయమయ్యి దేవుడు నన్ను తప్పించాడు. నేను అప్పుడు నా 3 ఏళ్ళు ఎగిరిపుంటే ఎట చేస్తున్నదనో నాకే తెలియదు. కానీ దేవుడు నన్ను ఎప్పుడు అపాయం కాకుండా తప్పించే దేవుడు నాకు తెలుసు. వెంటనే నేను ప్రార్థించుకున్న, దేవుడా నాయన ఈ 3000 కట్ అయిపోయింది నాయన, ఫ్యాన్ తగిలి, నేనేదో నాకేంది ఐడియా తట్ల, నాకు ఫ్యాన్ తగదలే, ఏం కాదులే ఫ్యాన్ వేసుంటే అన్న ఇదితో నేను వెళ్ళి అటక మీద బ్యాగ్ తీసాను, ఫ్యాన్ టక్కమని తగిలింది, శబ్దం టక్కమని వచ్చింది. కానీ కొంచెం గాయంతో నువ్వు కాపాడేవు నాయన, నా ఏళ్ళు ఎగిరిపుంటే నేను కొద్ది రోజులు ఎట్లా బాధపడునేదానో నాకే తెలియదు తండ్రి. ఎంత అపాయం తెప్పించావు నాయన. కరెంట్ షాక్ తగిలినా ఎట్లా ఉందో ఏమో, ఏళ్ళు 3 ఎగిరిపున్ను, కరెంట్ షాక్ తగులుంటే ఎంత ప్రమాదం నాయన. డ్యూటీ సంగతి దేవుడు ఎరుగు. నేను ఎంతగానో బాధపడిపోయి ఎన్ని రోజులు ఈ చెయ్యిలు ఏళ్ళు ఎగిరిపోతే ఎట్ట చేస్తుందని చాలా బాధపడి, దేవుడా నన్ను తప్పించావని వెంటనే ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను ఆ అపాయం నుంచి తప్పించి చిన్నపాటి గాయమయ్యి నాకేమీ కాకుండా దేవుడు నాకు దయచేశాడు. దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. నా జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. నా బిడ్డకు కూడా నా జీవితంలో ఉన్న ఒకే ఒక కొదువు దేవుడు ఎంతగానో నన్ను ఎత్తిపట్టి పైకి లేపాడు. నా బిడ్డకు నోటి మాటలు రావాలనే నా ఆశ. మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి, మా బాబు గురించి ప్రార్థన చేయండి. మా బాబుకి రేపు అక్టోబర్కి 5వ సంవత్సరం పెడుతుంది. నా ఆశ ఏంటంటే అక్టోబర్లోనే మీ చర్చి యానివర్సరీ డే ఉందనుకుంటున్నాను. ఆ యానివర్సరీ డే రోజు నేను సాక్ష్యం చెప్పాలని నేను దేవునితో మొరపెట్టుకుంటున్నాను. దేవుడు ఆ రోజు నేను అదే యానివర్సరీ డే రోజు నా బిడ్డకి దేవుడు ప్రాణప్రాప్తి కలగకుండా నేను సాక్ష్యం చెప్పాను. రేపు యానివర్సరీ డే లేకల్లా నా బిడ్డ మాట్లాడుతున్నాడు అన్న ఇది నాకు కలగాలి నాయన. నేను నా బిడ్డ మాట్లాడాలి, ఇది కూడా కాదు, నా బిడ్డ మాట్లాడాలి. నేను ఆ రోజు మీ బిడ్డల సన్నిధిలో ఈ బిడ్డల వినుచుండగా నేను సాక్ష్యం చెప్పాలి నాయన. నా బిడ్డ మాట్లాడాలి ఆ రోజుటికల్లా అన్న నా ప్రార్థన మీరందరూ కూడా నాకు సహాయం చేయండి. పాస్టర్ గారు మీరు కూడా నా బిడ్డ విషయంలో ప్రార్థన చేయండి. ఆ రోజు నేను మీ మధ్యలో ఇలాగే నిలబడి నా బిడ్డ మాట్లాడుతున్నాడని సంతోషంగా సాక్ష్యం చెప్పుకునే యోగ్యత నా దేవుడు నాకు దయచేస్తాడని నమ్ముచున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.